అవును. వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. 'రష్మిక మందన్న', 'విజయ్ దేవరకొండ' వీళ్ళిద్దరు కూడా ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారు. రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. అంటే వీళ్ళిద్దరూ ఒకే చోట కనిపించడం, ఎక్కడైనా ఫారిన్‌కి వెళ్ళినా, లేకపోతే టూర్‌లోకి వెళ్ళినా, ట్రిప్‌కి వెళ్ళినా ఇద్దరు కూడా సేమ్ లొకేషన్‌లో ఫోటోలు దిగుతారు. అదేవిధంగా ఒకరి ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఇంకొకరు కనిపించడం కానీ, ఎక్కువగా 'రష్మిక మందన్న', 'విజయ్ దేవరకొండ' గారి ఫ్యామిలీతోని కనిపిస్తూ ఉంటుంది. అందరం కూడా చూసాం. కొన్ని చోట్ల సినిమాలు చూడడం కానీ, ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినప్పుడు పండుగలకు కూడా రష్మిక గారు చాలాసార్లు కూడా విజయ్ గారి ఇంట్లో కనిపించారు. సో ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు మ్యాక్సిమం అందరికీ ఏమనిపిస్తుంది, అరే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్కి మించి ఏదో నడుస్తుంది అని చెప్పేసి అందరి మదిల్లో కూడా అలాంటి క్వశ్చన్సే వినిపించాయి. చాలా రూమర్స్ కూడా ఇన్ని రోజుల పాటు మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటి రూమర్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా ఇద్దరు సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకొని ఒకటైపోయారు అనే విధంగా ఒక టాక్ అయితే నడుస్తుంది. సో మరి వాళ్ళిద్దరూ కూడా అంటే విజయ్ దేవరకొండ గారి ఇంట్లోనే ఒక సాధారణమైనటువంటి అంటే ఇప్పుడు ఒక ఎంగేజ్మెంట్ అయినా పెళ్ళైనా ఒక దావత్ అయినా కూడా అందరిని రిలేటివ్స్ని పిలుచుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం విజయ్ దేవరకొండ గారి ఇంట్లో అతి కొద్ది మంది రిలేటివ్స్ మధ్యలోనే వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది అని చెప్పేసి అయితే మనకు ఇన్సైడ్ వర్గాల నుంచి ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. కానీ అధికారికంగా ఎక్కడా కూడా వీళ్ళిద్దరూ నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అని కొన్ని ఫొటోస్ మాత్రం బయటికి రాలేదు. ఈ విధంగా ఏఐ జనరేటెడ్ ఫొటోస్ మాత్రమే బయటికి వచ్చాయి. సో ఏంటంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీస్ ఇద్దరు కూడా కలిసి ఒక అమ్మాయి ఒక అబ్బాయి బయట కనిపించారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అనే విధంగా అందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళైపోయినా కూడా బయటకు వచ్చి ఒక సినిమా చేస్తున్నప్పుడు సినిమా పరంగా కలిసినా కూడా ఒక ఎయిర్పోర్ట్లో కానీ అండ్ ప్లేన్లో కనిపించినా, బయట కనిపించినా, రెస్టారెంట్లో కనిపించినా కూడా ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది, పెళ్లి చేసుకున్న వాళ్ళకు కూడా విడాకులు ఇచ్చేశారు, ఇప్పుడు ఇంకొక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు అనే విధంగా చాలా సందర్భాల్లో వింటూనే ఉంటాం. కాకపోతే ఇంకా వీళ్ళిద్దరూ ఫస్ట్ సినిమా చేసినప్పటి నుంచే కూడా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారిపోయిందని చెప్పేసి రూమర్స్ అయితే అనుకున్నాం. సో అదేవిధంగా ఇలాంటి రూమర్స్ తర్వాత అంటే అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చిన వాళ్ళు ఇంతకుముందు జంటలు కూడా చాలామంది ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్గా నాగ చైతన్య, శోభితాను కూడా మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా విజయ్ దేవరకొండ, రష్మిక కూడా సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకొని ఒకటైపోయారు. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే ఫిబ్రవరిలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు, ముహూర్తం ఫిక్స్ అయిందనే విధంగా అయితే టాక్ నడుస్తుంది. చూడాలి మరి వీళ్ళిద్దరు కూడా ఎవరైనా ఒకరు అధికారికంగా చెప్పబోతారా అని చెప్పేసి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు.